गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఓం మాఘ పురాణము 30వ అధ్యాయము. మార్కండేయుని వృత్తాంతం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుపుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. 5 ఏళ్లు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నింటినీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుణ్ణి చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలంలో సకల శాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలను అందెను. అయినను మరుద్వతి మృకండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావముతో మెలగవలెను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధినగును అని చెప్పుచుండెడివారు. అటుల 15 సంవత్సరములు గడిచిపోయినవి. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగా అవుచున్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుణ్ణి జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహా ఋషులందరుకును ఆహ్వానము పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండు ఆనందముంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుణ్ణి వారించినారు. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరెట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి కదా, అదెటుల అగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని చెప్పెను. అంతవరకు మార్కండేయుణ్ణి దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కుల సత్యమగులగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించిరి. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుణ్ణి వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుణ్ణి తోడ్కొని పోయిరి. మునీశ్వరుల ఆగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారము వెళ్ళబుచ్చి కొంత తడబడి భయపడకుమని మార్కండేయుణ్ణి దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుణ్ణి దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి, వచ్చా మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుణ్ణి సదా సేవించుచుండుము, నీకే ప్రమాదము కలుగదని ధైర్యము చెప్పి పంపివేశను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుణ్ణి సేవించి వచ్చెదను అనుజ్ఞనిమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగుడు దుఃఖించిరి. ఎట్టకేలకు
మార్కండేయుణ్ణి దీక్షను కాదనలేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే యుండసాగెను. క్రమముగానాతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుణ్ణి ప్రాణములు కొనితెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుణ్ణి కడకు వచ్చుసరికి ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశం విసురుటకు చేతులను ఎత్తలేకపోయిరి. మార్కండేయుణ్ణి చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ నోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికెరికించగా యముడ ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాశమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడు అతని ప్రాణములను తీసుకొని పోవ సిద్ధముగా నుండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముణ్ణి సంహరించి మార్కండేయుణ్ణి రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధముల ప్రార్థించిరి. కోపము చల్లార్చుకో మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుణ్ణి చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము. కాని ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కద కాన మరలా యముణ్ణి బ్రతికించుడని వేడుకొనిరి. అంతట ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి, యమ, నీవు మా భక్తుల దగ్గరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యను. పరమశివుని దైవ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస వ్రతఫలమే తన కుమారుణ్ణి కాపాడిదనని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకురందరకు చెప్పుచుండెను. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.